హైదరాబాద్ అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మైత్రివనంలోని నీలగిరి బ్లాక్ భవన్లో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు వెలువడడంతో ప్రజలంతా బయటకు పరుగులు తీశారు. 4వ అంతస్తులోని ఇన్స్టిట్యూట్లో విద్యార్థులు చిక్కుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు, ఫైర్ సిబ్బంది అతి కష్టం మీద మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. నిచ్చిన సాయంతో 60 మంది విద్యార్థులను పోలీసులు కిందకి దించారు. అటు ఘటనా స్థలాన్ని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. ప్రభుత్వం ఉదాసీనంగా ఉండకుండా తనిఖీలు చేపట్టి ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేయకుండా పక్కా చర్యలు చేపట్టాలని సూచించారు. జనసంద్రం ఎక్కువ ఉండేటువంటి ప్రాంతం ఇది. బట్ ఇమ్మీడియట్ గా జరిగినటువంటి సంఘటన మీద రియాక్ట్ కావడం మూలాన పిల్లలు, ఇక్కడ పనిచేసే వాళ్ళు, షాప్ ఓనర్స్ ఇట్లా వాలంటరీగా వాళ్ళంతా వాళ్ళే వెళ్ళిపోయి ఎవరికైతే ఇంజురీస్ కాలేదు, ఇబ్బంది. కానీ సేమ్ టైం ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విపరీతమైనటువంటి ఫైర్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తనట్టు ఏదైతే జరిగిన సంఘటన జరగగానే ఇమ్మీడియట్ గా వచ్చి ఆ టైం వరకు షో ఆఫ్ చేసి వెళ్ళిపోతురే తప్ప దీనికి ఒక ప్రాపర్ ప్రణాళిక, జాగ్రత్త ప్రభుత్వము ఎక్కడ జాగ్రత్తలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. మీకు సంగారెడ్డి ప్రాంతంలో జరిగిన దాంట్లో కానీ, లేకపోతే ఓల్డ్ సిటీలో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ కానివ్వండి, వాళ్ళకి ఏంటంటే తూతూ మంత్రంగా, మీకు అక్కడ గుల్జార్ హౌస్ లో కూడా జరిగిన సంఘటన చాలా మంది చనిపోయారు. ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నదే తప్ప అసలు ప్రభుత్వం అంటే ప్రజలకు రక్షణ ఇవ్వవలసినటువంటి ప్రభుత్వము వారి బాధ్యతలు మర్చిపోతుంది. ఏదో సంఘటన జరగంగానే హరీబరీగా రావడం, లేకపోతే హరీబరీగా వెళ్ళిన తర్వాత అసలు తీసుకున్న ప్రికాషన్స్ ఏమి లేదు. ఇక్కడ కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి, వాళ్ళకు మీరు ఇచ్చిన గైడెన్స్ ఏంది, మీరు మానిటరింగ్ చేయలేకపోతుంది. రెండోది ఫైర్ యాక్సిడెంట్స్. ఇప్పుడు మీకు సమ్మర్ స్టార్ట్ అవుతుంది. ఈ సమ్మర్లో చాలా కేర్ఫుల్గా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. అయినప్పటికీ ప్రభుత్వానికి ఒక ప్రవర్తిస్తున్నటువంటి సందర్భం. కాబట్టి నేను ఈ ప్రభుత్వానికి సూచన చేసేది ఒకటే, మీరు ఇమ్మీడియట్గా రివ్యూ మీటింగ్స్ తీసుకోండి, అధికారులను అప్రమత్తం చేయండి. రెండోది కమర్షియల్ ఏరియాస్ ఉన్నాయి కానీ, లేకపోతే పాత బిల్డింగ్స్ కానీ, పాత కమర్షియల్ స్ట్రక్చర్ కానివ్వండి, వాళ్ళ ప్యానల్ బోర్డు ప్రాపర్గా ఉన్నదా లేదా, కరెంటు సప్లై ప్రాపర్గా ఉన్నదా లేదా, వైర్స్ ఏమైనా కటింగ్స్ ఉన్నాయా లేదా, ఈ ప్రికాషన్స్ అన్ని మీరు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది.